బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం సబ్బండ వర్గాలు కదిలాయి. సభకు వచ్చేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. దూర ప్రాంత ప్రజలు కూడా సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ 16 నెలల పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్కతుర్తి సభతో రేవంత్ సర్కార్కు జనాగ్రహం తెలిసి వస్తుందంటున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేసీఆర్ గారి అభిమానులు, సామాన్య ప్రజలు వరంగల్ సభకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు, సన్నాహక సమావేశాలు కూడా జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. అన్న, పార్టీ 25 ఏళ్ల ప్రస్థానము, దీని గురించి ఏం చెప్తారు? నిజంగా కేసీఆర్ అనే వ్యక్తే లేకుంటే టీఆర్ఎస్ పార్టీ అనేది లేకుంటుండే. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు కష్టపడకుంటే తెలంగాణ రాకుంటుండే. నిజంగా తెలంగాణ రాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఇలా ఈ కాన్స్టిట్యున్సీ కావచ్చు, పాలమూరు జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, పోయిన 10 సంవత్సరాల కాలంలో దేశంలో నెంబర్ 1 స్థానానికి ఏ విధంగా పోయింది. మళ్ళీ ఈ 15 నెలల కాలంలో మళ్ళీ ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈ ప్రస్థానం మొత్తం చూస్తే అర్థమవుతుంది. అంటే మాకు నిజంగా కేసీఆర్ గారు ఎంబడి ఉద్యమ కాలంలో నడవడం, అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా అవకాశం రావడం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండడం, అంటే 3 విధాలుగా మేము ప్రయాణం చేస్తూనే ఉన్నాం. కానీ స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. అందుకే 27 నాడు జరిగే రజతోత్సవ సభకి మేము వెహికల్ ఆర్గనైజ్ చేయలేకపోతున్నా కూడా మా అంతకు మేము వెహికల్ పెట్టుకొని వస్తాం. అంటే ఏ గ్రామానికి పోయినా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. వేల మంది. ఇలా మాకు పెట్టిన టార్గెటే నా కాన్షియన్స్కి 3000, కానీ మినిమం 5000 మంది వస్తూ ఉన్నారు. అంత దూరం వద్దు, మళ్ళీ జిల్లాకే కేసీఆర్ గారు ఇంకో 2-3 నెలలు వస్తాడు అంటే కూడా లేలే, కేసీఆర్ గారు సభకు రావాలా, కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు తెలంగాణను పాలించాలన్న ఒక కసి అనేది ఇలా ప్రతి వ్యక్తిలో కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంది? 10 ఏళ్ల కాలంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న పల్లెలు, వ్యవసాయం ఎంత బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా వ్యవసాయంకు, అదేవిధంగా నీళ్ళ కొరకు, కరెంటు కొరకు, అంటే ప్రజలకు ఏం కావాలనో ముందే ఆలోచన చేసి కేసీఆర్ గారికి దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తూ ఉండే. కానీ ఈరోజు 15 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి, గ్యారెంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఇవాళ అబద్ధాలకు ఒక క్షణం ఆలోచన చేయకుండా ఓటేసి ఇలా ఎంత సఫర్ అవుతూ ఉన్నారంటే, ఇవాళ నేను ఈ తాళ్ళగడ్డకు వచ్చిన, ఒకప్పుడు కలకలలాడుతూ ఉండే పల్లెలు, ఈ పల్లెలు కానీ, నీళ్లు కానీ, ఈ వాగు కానీ, కిందనే వాగు ఉంటుంది. మేము గత 5 ఏళ్ళుగా కేఎల్ఐ వాటర్, కేఎల్ఐ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ. కానీ ఈ వాగు పక్కలున్న రైతులు బతకాలంటే నీళ్లు రావాలని కేసీఆర్ గారిని ఒప్పించి 110 కోట్లు శాంక్షన్ చేయించి మన మంగనూరుకి వెళ్ళి కాలువ దొవ్వి ఈ వాగుల నీళ్ళు వేసినాం. వాగుల నీళ్ళు వేసిన కాలంగా వాగుల నీళ్ళు వేసినాము, తర్వాత చెక్ డ్యాములు కట్టినాము, చెక్ డ్యాములు నింపినాం. ఎప్పుడు 2 పంటలకు సఫిషియెంట్గా నీళ్ళు సరిపోతూ ఉండే. మళ్ళీ ఎక్స్ట్రా పంట అయిపోయినాక కూడా బోర్లు రీఛార్జ్ అవుతూ ఉండే. ఇలా 4 నెలలుగా ఒక్క చుక్క కూడా వాగులకు నీళ్ళు వస్తలేవు. ఉన్నాయి శ్రీశైలంలో కిందికి పోతున్నాయి తప్ప ఎవడు పట్టించుకునే అంటలేడు. అంతకుముందు జూరాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జూరాలకు నీళ్ళు వచ్చినాయంటే మాకు ఫోన్లు చేస్తున్నాయి ఎమ్మెల్యేగా ప్రతి ఇయర్ జూన్ జూలైలో, ఏమైంది నీళ్ళు స్టార్ట్ చేసిరా, చెరువులు నింపిర్రా, రిజర్వాయర్ నింపిర్రా అని. ఇవాళ నీళ్ళు పోతూ ఉంటే అడిగే నాతుడు లేడు, పట్టించుకునే నాతుడు లేక ఇలా కోయిలసారి కూడా ఎండిపోయింది. 2వ పంటకు నీళ్ళు లేక అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇలా రాష్ట్రంలో ఎట్లుంది పరిస్థితి అంటే ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు. నా రైతులు సంతోషంగా లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా 11 సార్లు రైతు బంధు కేసీఆర్ ఎట్లా ఇవ్వగలిగిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చి 15,000 చేస్తామన్నాం రైతు బంధును, మరి ఎందుకు వానకాలం ఎగ్గొట్టిరు? ఇవాళ ఈ యాసంగి పంటకు కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వలే. దాంట్లో కూడా 3 ఎకరాలు ఇచ్చినామంటారు. నాకు మొన్న ఒక ఊరు కోత చెప్తా ఉన్నారు, 1.2 గుంటాలు, 1 ఎకరా 2 గుంటాలు ఉంది వానికి వాళ్ళే. అది ఏంది ఆలోచనో ఏం సిస్టమో అర్థమే కాలేదు. అది చేసినాం అంటారు తప్ప ఏది చేసింది లేదు. అయితే అధికార పార్టీగా, ఉద్యమ పార్టీగా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఈ పాత్రల్ని ఎట్లా చూస్తారు? నేను అదే అంటున్నా, జీవితంలో అదొక గొప్ప అవకాశంగా భావిస్తాను నేను. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ఎమ్మడి నడవడం, ప్రజలు ఆశీర్వదించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా 2 టర్ములు ఉండడం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో కొనసాగించడం. మాకు ఆ రోజు నుంచి ఈ రోజుకైనా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు కొట్లాడేదే అలవాటైంది కాబట్టి మాకు పెద్దగా తేడా ఏం కనిపిస్తలేదు. కానీ బాధ అవుతూ ఉంది. ఇట్లా ఉన్న తెలంగాణ 15 నెలలు ఎట్లా అయిపోయిందిరా,
అసలు తెలంగాణకు పాలించనీకనే రాదు అన్న స్టేజ్ నుంచి దేశంలో నెంబర్ 1 స్థానానికి కేసీఆర్ ఎట్లా తీసుకుపోయిండు. మిషన్ భగీరథ లాంటి పథకం పెట్టాలంటే ఎంతో గొప్ప ఆలోచన ఉండాలి. దేశంలో ఏ రాష్ట్రంలో నన్ను ఉందా? ఇలా తెలంగాణలో అది ఉంది. కళ్యాణ లక్ష్మి తెలంగాణలో ఉంది. 2000 పింఛన్ ఫస్ట్ టైం తెలంగాణ పెట్టిన తర్వాతనే వేరే రాష్ట్రాలు ఆలోచన చేశారు. మిషన్ భగీరథ పెట్టనీకనే ధైర్యం చాలదేవని కూడా. ఇలా రైతు బంధు లాంటి పథకం 75,000 కోట్ల రూపాయల రైతులకు 11 సార్లు ఇచ్చిండంటే ఆ పథకం పెట్టనీకి ఎంత ధైర్యం ఉండాలి. ఇవాళ ఈ ప్రభుత్వాలకి ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో అట్లా 420 హామీలు ఇచ్చారు. ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? అందుకే ముసలోళ్ళని చూసినా కోపంగా ఉన్నారు, ఆడబిడ్డలు వాళ్ళు కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు, ఉద్యోగస్తులు కోపంగా ఉన్నారు, యువకులు కోపంగా ఉన్నారు. ప్రతి వర్గం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉంది. అయితే ఇప్పటికే ఈ వరంగల్ సభకు సంబంధించి వాల్ పెయింటింగ్స్ కావచ్చు, వాల్ పోస్టర్లతోటి సన్నాహక సమావేశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎటువంటి స్పందన వస్తుంది సభకు సంబంధించి? నేను అదే అంటున్నా. మేము ఆల్రెడీ దేవరకద్ర కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సన్నాహక సమావేశం పెట్టుకున్నాం. తర్వాత అన్ని మండలాలకు సమావేశం పెట్టుకున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మేము వెహికల్ ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అన్ని కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి అందరూ ఒకటేసారి పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి నిజంగా అన్ని వెహికల్ మొబిలైజ్ కాకుండా కూడా మాకు 3,000 టార్గెట్ పెడితే 5,000 వస్తున్నారంటేనే ప్రజలు ఎంత ఉత్సాహంగా కేసీఆర్ గారి సభకు రావాలి, కేసీఆర్ గారి స్పీచ్ వినాలి, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలన్న ఒక కసి ఉంది. కాబట్టి చాలా బ్రహ్మాండంగా గ్రామాన తరలి వస్తూ ఉన్నారు. ఆడికి ఆడోళ్ళు రెడీ అవుతూ ఉన్నారు, ముసలోళ్ళు రెడీ అవుతూనే మేము వరంగల్ వరకు ఇబ్బంది అవుతుందని వద్దని చెప్తా ఉన్నా కూడా చాలామంది రెస్పాన్స్ బాగుంది. అందుకే అందరికీ చెప్పినాం మార్నింగ్ 8 వరకే బయలుదేరాలా. ఎందుకంటే చాలా 300 కిలోమీటర్లు పోయేది ఉంటుంది. మళ్ళీ జాగ్రత్తగా రావాలి కాబట్టి అందరూ తొందరగా బయలుదేరాలని చెప్పినాం. ఏది ఏమైనా ఇది ఆర్గనైజ్ చేస్తే సక్సెస్ అయ్యే మీటింగ్ కాదు ఇది ఎవరంతకు వాళ్ళు. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ఏమడి వరంగల్లో మీటింగ్ ఎట్లా పెడితే అప్పుడు 25 లక్షల మంది వచ్చారో అట్లా మా అంతకు మేము కేసీఆర్ గారి మీటింగ్కి పోవాలనే ఒక స్పందన ఉంది. ఏదైతే ఉందో గ్రామాల్లో మాకు పోతే కనిపిస్తుందో అది చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు అన్ని వర్గాల ప్రజలు కూడా సిద్ధమయ్యారని, స్వచ్ఛందంగా వరంగల్ సభను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పట్ల ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.